మొదటి అడుగులో అడుగు వేయము. అలా వేయటం వలన మనకు విష్ణు భగవానుడు అనుసరించుగాక. ఇప్పుడు అమ్మాయి చిట్ట వేలు పట్టుకోవాలి. ఆ విధంగా నువ్వు కుడి కాలు పెట్టాలి ఎక్కడ ఇందులో చెప్పినప్పుడు. మీరు గట్టి వేలం చేసి వదలాలి, గట్టి వేలం చేసి వదలాలి, సరేనా? ఒకసారి గట్టి వేలం చేసి వదలండి. ఇట్లా చూపినప్పుడు అవ్వాలి. మీరు మొదటి ఒక కుడి కాలు పెట్టి అందులో ఏక విజయ విష్ణు ఇప్పుడు రెండో అడుగు వేసేటప్పుడు ఆయన ఇందులో వేస్తారు కదమ్మా. ఇందులో వేసేటప్పుడు నువ్వు నీ కుడి కాలు ఇందులో పెట్టాలి, కుడి కాలు మాత్రం పెట్టాలి, ఎడమ కాలు పక్క జరుపుకుంటూ పోవాలి, సరేనా? ఆయన ఆ కాలు తీసినట్టు నువ్వు ఆ కాలు వేయాలి. ఇప్పుడు ఏమంటారు కూడా దివి ఊర్జే విష్ణు స్థాపేతు. ఓ యువతి, నీవు నాతో కలిసి రెండవ అడుగులో అడుగు వేయము. అలా వేయటం వలన విష్ణు భగవానుడు మనలను అనుసరించి అన్నప్రాప్తి కలిగించుగాక. మళ్ళీ చెప్పండి. త్రీని వ్రతాయ విష్ణు స్వాన్వేతు. మీ భార్య తెలియజేయండి. ఓ యువతి, నీవు నాతో కలిసి మూడవ అడుగులో అడుగు వేయము. అలా వేయటం వలన మనకు సతు సంతానము లభించును. త్రీని వ్రతాయ విష్ణు స్వాన్వేతు. ఇప్పుడు మళ్ళీ చత్వారి మయో భూయో విష్ణు స్వాన్వేతు. ఓ యువతి, నీవు నాతో కలిసి నాలుగవ అడుగులో అడుగు వేయము. అలా వేయటం వలన ఈశ్వరుడు మనపై కరుణ చూచును, ధనధాన్య అభివృద్ధి కలుగును. చత్వారి మయో భూయో విష్ణు స్వాన్వేతు. గట్టి మీద చేస్తలేరు మీరు, చెప్పండి. పంచ పశుభ్యో విష్ణు స్వాన్వేతు. ఓ యువతి, నీవు నాతో కలిసి చెప్పాలి ఐదవ అడుగులో అడుగు వేయము. మనకు అన్యోన్య దాంపత్యము కలుగును. చెప్పండి. షటు ఋతుభ్యో విష్ణు స్వాన్వేతు. ఓ యువతి, నీవు నాతో కలిసి ఆరవ అడుగులో అడుగు వేయము. అలా వేయటం వలన విష్ణు భగవానుడు మనలను అనుసరించి ఆరోగ్యమును ఐశ్వర్యమును ప్రసాదించును. చెప్పండి. సప్తాభ్యో హోత్రాభ్యో విష్ణు స్వాన్వేతు. ఓ యువతి, నీవు నాతో కలిసి ఆఖరి అడుగైన సప్తపది ఏడవ అడుగులో అడుగు వేయము. పెద్దల సాక్షిగా మీ వివాహానికి వచ్చిన అందరికీ నమస్కారం చేసుకోండి. పెద్దల సాక్షిగా, బంధుమిత్రుల సాక్షిగా మీ తల్లిదండ్రులకు నమస్కారం చేసుకోండి. తల్లిదండ్రుల సాక్షిగా అగ్నిదేవుడు, ప్రత్యక్ష దైవం ఎవరు? అగ్నిదేవుడు. ఆ హోమాగ్ని నమస్కారం చేసుకోండి. అగ్నిదేవుని సాక్షిగా అంటారు కదా, అగ్ని సాక్షిగా అంటారు కదా, అగ్నిదేవుని సాక్షిగా ఏడవ అడుగులో అడుగు వేయము. అలా వేయడం వలన మనము జీవితాంతము సమన్వయంతో శక్తిని పుంజుకుంటూ పరస్పర ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఆ జన్మాంతము అంతా కూడా సుఖ దుఃఖాలను రూపుమాపుకుంటూ మరి సతు సంతాన సంరక్షణను చూసుకుంటూ మనము జీవితం అంతా సుఖ సంతోష